మధ్యప్రదేశ్లో 6 మహిళా జడ్జీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ వారిని తొలగించింది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నవంబర్ 11, 2023లో సుమోటాగా విచారణకు స్వీకరించింది. హైకోర్టుతో పాటు తొలగింపుకు గురైన మహిళా జడ్జీలకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు 6 మహిళా జడ్జీలను తొలగించిన వేళ ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటుగా తీసుకొచ్చింది. అయితే ఆ 6లో 4 మహిళా జడ్జీలను తిరిగి నియమిస్తూ ఎంపీ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 1న నిర్ణయం తీసుకుంది. అయితే మరో 2 మహిళా జడ్జీలకు మాత్రం రీపోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. వీరిలో అదితి కుమార్ శర్మ పనితీరు అత్యంత దారుణంగా ఉందని సుప్రీంకోర్టుకి హైకోర్టు నివేదించింది. ఇందులో భాగంగా 2022లో ఆమె వద్ద 1500 కేసుల పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన అదితి కుమార్ శర్మ 2021లో తనకు గర్భస్రావం అయిందని, తన సోదరుడికి క్యాన్సర్ సోకిందని తెలిపారు. దీనికి తోడు కరోనా వ్యాప్తి సమయంలో కోర్టులు పనిచేయలేదని గుర్తు చేస్తూ తన పనితీరును ముదింపు చేసే సమయంలో వెటర్నరీ సెలవులు ఉన్న విషయాన్ని హైకోర్టు విస్మరించిందని తెలిపారు. ఇక్కడ తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. ఇదే సందర్భంగా పురుషులకు కూడా ఋతుక్రమం ఉండాల్సింది, సంతానాన్ని కనడంలో మహిళలు పడే ఇబ్బందులు ఏమిటో తెలిసేదంటూ జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో సివిల్ జడ్జీల తొలగింపుకు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. ఆ మహిళా జడ్జికి గర్భస్రావం జరిగినప్పుడు ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంటుందని జస్టిస్ బివి నాగరత్నం పేర్కొన్నారు. ఇటువంటి ఆరోగ్య ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకు ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.